ఏంది ఇది? ఎంతసేపు టైం అవుతుంది? నాకు ఆఫీస్ లేట్ అవుతుంది కదా. నేనేమన్నా ఖాళీగా ఉన్నానా? చేస్తూనే ఉంటుంది. మళ్ళీ ఖాళీ మాట్లాడతావు. ఇంకా పిల్లల్ని స్కూల్ దాకా తీసుకెళ్ళి దింపుతే ఏమవుతుంది? నాకు రోజు లేట్ పోతా మా మేడం ముందు పెద్ద లొల్లి అందరి ముందు నిలబెట్టినాను. అల్లరల్లరైతుంది నాకు అక్కడ. అవునా? అందరు చూస్తున్నారు. ఏ అదో పని ఇదో పని నాకేమన్నా సాయం చేస్తే తొందరగా కాదా పని? నువ్వు ఏం చెప్తున్నావు? పొద్దున్న లేచిన కానీ చెప్పు నాకు. ఖాళీగానే ఉన్నానా నేను? ఏం చేయలే పని నేను మొత్తం నువ్వే చేసుకొచ్చినావు. నేనే ఖాళీ ఉన్నా. బాక్స్ రెడీ చేసి పిల్లలు రెడీ చేయడానికి ఇంత టైం అవుతుందా? నీకు రోజు రోజుకి బాగా అవుతుంది మాటలు. ఇంటికి వెళ్ళాక కాదే కదా, అవన్నీ తర్వాత చేసుకోవచ్చు. పనులు మమ్మల్ని తయారు చేసి పంపి నా బాక్స్ అయితే తీసుకొస్తున్నా. ఆగవా? నీకు అన్ని షూలు తెచ్చి పెట్టాలా? నీకు అన్ని తీసుకొచ్చి పెట్టాలా? ఇటు వీళ్ళకి చూసుకోవాలా? ఎన్నని చూసుకోవాలా? నేను ఒక్కదాన్ని. ఏం మీకు అమ్మో ఎందుకు చేస్తున్నావు అట్లా? బ్యాగ్ తెచ్చి పెట్టాలి. ఈయనకు అన్ని చిన్న పిల్లగానికి చూసినట్టు ఈయనకు చూడాలి. ఇంకా మళ్ళీ మీరికెళ్ళి మాటలు నన్నే అంటాడు. ఇడ్లీ చేసిన, దీనికి ఏం తక్కువ లేదు. అల్లుడు బరాబరే మళ్ళీ మనిషిని కూల్ చేయాలి. పెట్టిన అందులో తినబెట్టిన. ఏం తిన్నారు? వాడైతే స్కూల్లో అన్నమే తింటాడు. వాడు లంచ్ వాడికి ఎన్నిసార్లు చెప్పినా ఇంత ఏం చేయాలి మరి నేను? నీ షూ ఏదిరా? అది ఎప్పుడు వేసుకుంటారు షూ? రామచంద్ర ఎన్నని చదరాల నేను ఏడబెట్టినవురా? దీంతో నాకు గోస్ ఉన్నది. తల్లికి భయం ఉంటే పిల్లలకు భయం ఉంటుంది. తల్లికే భయం లేదా? పిల్లలకి అయితే వస్తుంది భయం. ఏమనంటే కోపం మాత్రం పొడుచుకొస్తుంది. అయిందా ఇంకా? వస్తానా? ఆగు. ఎందుకు కొడుతున్నావు? కథ ఇవాళ కూడా లేట్ అయిపో. అరే ఏందిరా లొల్లి ఊకే మీది? షూ వేసుకోను. వీటికైతే కొంచెం కూడా భయమే లేదు లేట్ అవుతుందని. నువ్వెందుకే ఊకే వాంజోలి పోతావు? కానీ తొందరగా లేట్ అవుతుంది. అమ్మా నాకు పెన్సిల్ కావాలి. పెన్సిలా? నేనేమో కొనిచ్చేదన్నా చేసేదన్నా? మీ డాడీని అడుగు. డాడీ నాకు పెన్సిల్ కావాలి. నిన్న ఇచ్చిన పెన్సిల్ ఎదురా? బ్యాగ్ పెట్టుకుంటే ఎవరో తీసుకున్నారు. నిన్నటికి ఆటికే పెన్సిల్ పోతాదిరా? నిన్నటికి ఆటికే నిన్న 2 పెన్సిల్ కొనిచ్చిన, సరొక్క పెన్సిల్ కొనిచ్చిన. నిన్నటికి ఆటికే పెన్సిల్ పోతాయి. ఏం చెప్తారో మీరు స్కూల్లో? మా ఫ్రెండ్ గుంజుకున్నాడు డాడీ. ఎవడాడ్రా ఫ్రెండ్? నాకు చెప్తా. నేను స్కూల్కి వస్తా, మీ సార్తో మాట్లాడతా. నిన్ననే కొనిచ్చిందే. నిన్నటికి ఆటికి ఒక పెన్సిల్ పోతుందిరా? నీ పెన్సిళ్లకు, ఎరేజర్లకు, చాక్బార్లకు నా సంపాదన అయిపోతుంది. మంచిగా పెట్టుకుంటే మరి వానికి ఎందుకు ఇచ్చినావు? బ్యాగ్ పెట్టుకుంటే ఎవరో తీసుకున్నారు. నువ్వు చేసిన లేటుకు, వాళ్ళు చేసి చెప్పే పనులకు ఇక నేను మధ్యాహ్నం పోతున్నాయి ఆఫీస్కు. ఇక నాకు ఈ ఆఫీస్ ఏందో నాకు అర్థమైతలేదు. మధ్యాహ్నం పోతా. నీ అడుగు తప్ప, మీ సార్ అడుగు తప్ప. ఎంతసేపు తీసుకురా? మా బ్యాగ్ వాడు వెనక పట్టుకోకుండా కూర్చుంటున్నాడు. మధ్యాహ్నం లంచ్ బాక్స్ మొత్తం తినాలి చెప్తున్నా. నువ్వు కనుక లంచ్ బాక్స్ తిరగపోవాలి ఈ బలుతో చెప్తున్నా. నీకు కూడా చెప్తున్నా, వాళ్ళకే కాదు. పొద్దున ఎంత తొందరగా పోతున్నావో వచ్చేటప్పుడు కూడా అంతే తొందరగా ఇంటికి రా. దోస్తులని అదని తిరగకు. నేను ఎప్పుడు రిపోర్ట్ చేయాలి? పో నువ్వు తొందరగా. ఇచ్చినావా? జాగ్రత్త, ఆ గేట్ వేసుకో. అగో ఈ గల్లీలో ఏ ఆడది కనబడతలేదు ఏంది? మంచిగా మొగోళ్ళని పనులకు తోలుతారు. ఏం పనాలకి ఆడోళ్ళు మంచిగా ఇంట్లో తింటారు, పండుకుంటారు. ఇలా అక్కడ ముచ్చట్లు ఇక్కడ ముచ్చట్లు చెప్పకపోతే నా బొత్త అంత ఉబ్బుతాంది. ఎట్లనో ఏమో, ఎట్లా చేసైనా చిచ్చు పెట్టాలి ఎక్కడన్నా.
ఇది ఉన్నదా మోన దీని దగ్గరకు పోయేస్తా ముత్తుగా పోతే డౌట్ వస్తుంది మా ఇంట్లో అది లేదని పోయేస్తా ఏందనుకుంటాను చక్కెర లేదని పోయేస్తావు అక్క అబ్బో ఇది మళ్ళీ ఏదో పెద్ద గిన్నె పట్టుకొని వస్తాను కదా మళ్ళీ ఏం అడుగుతుందో ఈ రోజు ఇదేం అలవాటు దీనికి ఊరికే నా మూడేమో ఆ సామాన్లు అయిపోయినాయి ఈ సామాన్లు అయిపోయినాయి అంటే నన్ను తిట్టబట్టి మొన్ననే తెచ్చిన మళ్ళీ ఏం అడుగుతుందో అక్క ఉన్నవానే ఉన్నవే దా కూర్చో ఏం చేస్తాను అక్క ఏ అల్లం అయిపోయిందిరా ఇగో ఎల్లిపాయలు కొట్టు తిందామని పిల్లలు స్కూల్కి ఎర్రానే పోయిర్రే అయిందా నీ పని అయింది నీ పని అయిందా అయినట్టే తిన్నావా మరి తిన్నానే అక్క అక్క ఒకటి అడిగితే ఏమనుకోకి ఏంటిదే ఏవో మా ఇంటికి చుట్టాలు వచ్చిర్రే జనంత చక్కెర పెట్టమా అని ఏం అలవాటే చెల్లె రోజు నీకు అంటే కోపం వస్తుంది కానీ ఇంకా దుకాణం కొనుక్కుంటే ఏందే చక్కెర అయ్యో దుకాణాలకు వేయండి చాపోడు చక్కెర లేదన్నాడు అందుకే మళ్ళీ తెస్తే నీకు పెడతా కానీ జరంత పెట్టే చుట్టాలు వస్తారు ఇజ్జత్ పోతుంది పెడతీ అవ్వ దీని ఇల్లు ఇంత మంచిగా చదువుకున్నది అవ్వ దాని మోగాడు తెస్తాడు ఇది తిద్దులాడుతాను దానికి ఏంది ఇక నేనున్నా ఎద్దు లెక్క తింటా మొద్దు లెక్క వంట అందుకే నా మొగుడు పారిపోయింది వామ్మో గీ పని నాతో నేడావు వాడు ఎన్నిసార్లు కొట్టునో నేను ఎన్నిసార్లు అవ్వగారించుకున్నా వామ్మో వాళ్ళు ఏంది నయమైంది నాకు ఇగో ఇంట్లో సామాన్లు అయిపోయినాయి డబ్బాలు ఉన్న చక్కెర మొత్తం నీకే తీసుకొచ్చిన కొంచెమే ఉన్నదని ఏమనుకోకు ఏం కత్తి అక్క అవును కానీ అక్క బావ వేయిందానే పోయిండే పొద్దున్నే అవును కానీ పొద్దుగా లేదే మీ ఇంట్లో గంతగానం లొల్లి అవుతుంది నాకు రోజు ఆ రసం ఉన్నదేనే ఆయనతోని ఏమైనా రోజు లొల్లేనే ఇంటికాడ ఎప్పుడో ఇప్పుడు నేను ఇంటికాడ ఉన్నప్పుడు కొంచెం ఆ పని ఈ పని సాయం చేయొచ్చు కదా మీ బావ అవును అసలు ఇటు ఉన్నప్పుడు అటు పెడతలేడు అటు పిల్లల్ని చూడలేక ఇటు ఆయనను చూడలేక ఇంట్లో పని చేయలేక నాకు యాస్ట్ వస్తుంది ఇంత ఏ పని చెప్పినా ఎత్తలేడు ఏం చేసుడో ఏమో ఈ మనిషిని అబ్బా కరువు ఉన్నోళ్ళకి ఖతర్నాక్ ఫిగర్ దొరికినట్టు ఇది నాకు మంచిగా దొరికింది 3 రోజులు అవుతుంది ఎవ్వరికి పుల్లలు పెట్టక కడుపు అంత ఉబ్బిపోవట్టే చెప్తే దీని సంగతి ఇగో అక్క నీకు ఒక ముచ్చట ఎప్పుడు మర్చిపోయిందే ఇగో నేను మొన్న బజార్ పోతా అంటే బావ ఎవరినో బండి మీద ఎక్కించుకొని తిరుగుతాండే ఒక ఆడామని ఏ ఊకోవే నువ్వు ఎవరిని చూసి ఎవరు అనుకున్నావో బావ గసంటోడు కాదు అయ్యో బావని అంటే మళ్ళీ బావ కాదంటే ఏంటే ఓ పిచ్చిదానా బావ ఇంట్లో నాతో మాట్లాడడానికే మూల మూలలు ఎగుతాడు ఇంకో దాంతో మాట్లాడతాను ఇంకో దాన్ని బండి ఎక్కించుకొని పోతాను నేను ఎట్లా నమ్ముతానే నువ్వు ఎవరిని చూసి ఎవరు అనుకుంటానో బావని అంటే మళ్ళీ బావ కాదు కాదు అంటే ఏందే రోజు ఇంట్లో గందికే లొల్లి అవుతుంది నీకు అర్థమైతలేదా అనే అవునే చిట్టి నేను ఇంతసేపు ఆలోచించలే గాని అంతకుముందు పెళ్ళైన కొత్తలా ఏ పని చెప్పినా నేను ఎట్లా నీ కాలు కింద పెట్టియనే ఏదైనా పని చేయాలన్నా చెప్పే నేను చేస్తా అనటోడే నువ్వు చెప్పేది నిజమేనే చిట్టి ఇప్పుడు అర్థమవుతుందా ఏ పని చెప్పినా కసురుకుంటాను నన్ను చూస్తేనే ఓర్తలేడే అసలు గందికే లొల్లి అవుతున్నాయి ఓతో వచ్చింది కాబట్టే నిన్ను ఓర్తలేడు నిజమేనే సరే గాని జాగ్రత్త మరి నేను పోయి వస్తాను చుట్టాలు అడ చూస్తారు సరే చెప్పింది నిజమేనా నిజమే కావచ్చు అందుకే ఈ సచ్చినోడు నేను ఏ పని చెప్పినా చేస్తలేడు నన్ను చూస్తేనే ఊర్తలేడు ఇంటికి ఎత్తరా చెప్తా సంగతి అరే మమ్మీ అందరూ ఇంకా స్వీట్ ఎత్తా అని చెప్పింది. అరే స్వీట్ అంటే టుట్టినే జారా మమ్మీ పక్కింటి వాళ్ళ ఇంట్లో చక్కెర అడగడం పోయింది. వాళ్ళనే అడిగితే చక్కెర వాళ్ళకే పుల్లలు పెట్టేస్తుంది రా కొంచెం టైం పడుతుంది రాగు. అరే మా మమ్మీకి ఎవరు మర్చిపోయినా ఏం మాట్లాడుతాను ఇంటి ఇజ్జత్ పోతుంది. మమ్మీ నువ్వు చేసిందే కదా నేను చెప్పింది. పోడా రోజు అడకచ్చి పెడతా అంటే నీకేం అర్థమైతుందిరా పోయి పిచ్చ వెతుకపోరి లేకపోతే ఇగో ఈ షిప్పే కథ అవుతుంది.
మౌనా మౌనా ఇక్కడున్నావా? ఏందే మాట్లాడతలేవు, అట్లనే చూస్తున్నావు గుడ్ల గుబ లెక్క. ఆ, నా ఇప్పుడు గుడ్ల గుబ కళ్ళే. పెళ్లి కాకముందు ఏమన్నావు? నీ కళ్ళు అందంగా ఉంటే అవంటే నాకు ఇష్టం అని మాట్లాడినావు. ఇప్పుడు గుడ్ల గుబ కళ్ళు అంటానవా? పెళ్లి కాకముందు ఏమోవాడైనా అదే అంటాడు, లేకపోతే మీరు వాడరు కదా. ఆ? ఏంటిది ఏమన్నావు? అట్లా కాదే, నీ కళ్ళు అందంగా ఉన్నాయని అంటున్నాను నేను. మరి ఇందాక గుడ్ల గుబ కళ్ళు లెక్క ఉన్నాయన్నావు. ఏ గుడ్ల గుబ కాదు, కళ్ళు బాగున్నాయని అన్నా. అయినా ఎందుకు ఆ కోపం? కోపం ఏం లేదు నాకు. మరి ఏమైంది? పిలితే సప్పుడు చేస్తలేవు. వచ్చి ఎంతసేపు అయింది? పిలితే సప్పుడు చేస్తలేవు. చెప్తా నీ సంగతి. అరే నీకుంది. మౌనా ఏమైందే చెప్పవు? ఆ, చెప్తా. ముందు అన్ని అర్థమైతాయి నీకు. ఏమైంది దీనికి? ఈ ఆడవాళ్ళు ఎప్పుడు ఎట్లుంటారు ఏం అర్థం కాదు. ఏమన్నా దీన్ని ఇప్పుడు నేను? మౌనా ఏమైంది? మెత్తడ్డం పెడుతున్నావు మౌనా? ఏమైంది మౌనా? నన్ను ముట్టుకున్నావంటే చెప్తున్నా మంచి ఉండదు. ఏమైంది? అప్పటి నుంచి చూస్తున్నా. చెప్తా నీ సంగతి చెప్తా ఏమైంది అనేది. నిజంగా కోపమేనా ఇదంతా? అట్లా కాదు, నేను అప్పటి పిలిచినప్పటి నుంచి చూస్తున్నా. నీకు నువ్వే పోతు, నాకు చెప్పు కదా ఏమైందో. ఏం లేదు. ఏం కావాలి? మరి అయ్యేది అవుతుంది, ఆగరాదు. ఎందుకు తొందర పడుతున్నావు? సరే, ఈ మెత్త పక్క పెడతా ఒక్క నిమిషం. మౌనా ఇంత కోపం ఎందుకే నీకు? సరే సారీ మౌనా, సారీ. నాకు నువ్వు ఎందుకు కలిగినావు కూడా తెలియదు నాకు. అయినా సారీ చెప్తున్నా కదా. ఏదైనా తప్పు చేసి ఉంటే సారీ మౌనా. ఏమైంది చెప్పు మౌనా? నన్ను ముట్టుకున్నావంటే మంచి ఉండదు చెప్తున్నా. ఏమైంది? మంచి ఆశ కొద్ది అంతా మూడంతా అప్సర చేసినావు మౌనా. పడుకోయ్యా. ఇంకా లేవలేదండి, ఒంట్లకి ఇట్లా బాగాలేదేమో. అరే నానా, అమ్మో, రే అయాన్ లే, ఎంతసేపు అంటావురా నానా? అమ్మో లే అమ్మో, లేట్ అవుతుంది, స్కూల్కి మళ్ళీ లేట్ అవుతుంది. లే మళ్ళీ మీ సార్ తిరుగుతాడు. లే 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 ఇంకో మమ్మీకి బాగాలేదు, ఇంకా లేవలేదు. వంట చేసిన, వాటర్ ఆల్రెడీ వేడి చేసి పెట్టిన. బాత్రూమ్కి వెళ్ళి తొందరగా వెళ్ళి స్నానం చేసేప్పండి. లేదు మా అమ్మగారు లేచింది బంగారు కొండ. లేదు అరే నువ్వు నా ఏమైంది దీనికి? మందలిస్తే మాట్లాడదు, పలకరిస్తే సప్పుడు చేయదు. ఏమైంది? ఎందుకు అలుగుతావు? ఏమైందిరా? ఊకే నువ్వు చాక్లెట్లు ఎందుకు కొనుక్కుంటున్నావు చెప్పు? అమ్ము నువ్వు అట్లా మారం చేయొద్దు. నువ్వు చాక్లెట్ కాదు, నువ్వు వేరే ఏమన్నా కొనుక్కోవాలి, చాక్లెట్ కొనుక్కోకు. నువ్వు ఏడవకు. ఎందుకు ఏడుతున్నావు చెప్పు? దానికి ఏడవడం ఎందుకు?
ఒక్కదాని ఓకు సరేనా? సరే డాడీ. ఆ రోడ్డు మీద కుక్కలు ఉన్నాయి. అన్నయ్య ఏడి? లోపల ఉన్నా డాడీ. నేను మళ్ళీ చెప్తున్నా, చాక్లెట్లు అయితే కొనుక్కోకు. నేను చాక్లెట్లే కొనుక్కున్నాను. చెప్తే ఈయననే ఇది గారాబం బాగా పట్టు. అన్నయ్య ఏడి? అన్నయ్యని తీసుకొని పో. సరే డాడీ. సరే పో. అన్నయ్య నీకు ఎన్నిసార్లు చెప్పాలి చిల్లర తిండి తినద్దని? నేనేం చేయాలి అన్నయ్య? డాడీ నాకు చిల్లరే ఎత్తాడు. చిల్లర అంటే ఈ చిల్లర కాదే, అవుట్ సైడ్ ఫుడ్. మన టీచర్లు చెప్పారు అవుట్ సైడ్ ఫుడ్ తినద్దని. నేను అవుట్ సైడ్ ఫుడ్ తింటలేను అన్నయ్య, షాప్లో కొనుక్కొనే తింటాను. మొన్న నీకు గింత పుల్ల పెట్టినా, ఇప్పుడు గింత పెద్ద రాడ్ పెడతావు. నీ సంగతి చెప్తావు. బావా ఏంటి చిట్టి? ఇగో నీకు ఒక ముచ్చట చెప్పాలి. చెప్పు. ఇగో అక్క అడిగితే ఏం చెప్పలేదా అని చెప్పు. ఏం చెప్పినావు? అదే ఏం చెప్పలేదా అని చెప్పు. నేను మెంటల్లా ఏం చెప్పింది? ఏం చెప్పలే అంటది. ఇట్రా నా కూరగాయలు ఊరికే అదొకటి ఇదొకటి కొని అంటారు. అబ్బా పిల్లలు చల్లగుండా ఎన్నిసార్లు చదివినాయో ఇంతే పని. ఎక్కడ పెడతారు. చేసి చేసి నాకు యాస్ట్ వస్తుంది. కళ్ళు తిరుగుతానే నాకు. ఏంది ఇట్లా వచ్చింది కళ నాకు? అమ్మో ఇట్లనే చూసుకుంటుంటే నా మొగుడు చేయి జారిపోతాడు. నేను ఆయన అడుగుతా. ఏడి మెంటలోడు, ఇక్కడున్నావా? వస్తా నాకు. ఏంది నీ కథ? లేనులే ఏమైంది? లే నీ సంగతి ఏంది నాకు అర్థమైతలేదు. ఏమైంది నీకు? మాట్లాడక తీయాల మాట్లాడేమో కుక్క లెక్క మిగిలిస్తున్నావు. ఏ కుక్క గిక్క అన్నమంటే మంచిగా ఉండదు చెప్తానా. మరి ఎందుకు కొడుతున్నావు ఇంతగానో? అవునా నీకు తెలియదా? ఎవతది నువ్వు బండి మీద ఎవతిని ఎక్కించుకొని తిరుగుతానో నాకు తెలియాలి. నీనా? బండి మీదనా? నువ్వే. నేనెవరు ఎక్కించుకున్నానే? ఆహా ఎక్కించుకొని తిరిగినప్పుడు తెలియదా? ఇవ్వలని చెప్పింది. నేనెవరైనా బండి ఎక్కించుకొని తిరిగినా? నన్ను నా కూరగాయలను ఏం చేద్దాం అనుకుంటా? నిన్నే నా బండి మీద చక్కగా ఎక్కించుకోలేదు, ఇంకా వాళ్ళు ఎక్కించుకుంటానే. నా బాధ కూడా కదే. నన్నే చక్కగా ఎక్కించుకోవు, మందిని ఎక్కించుకొని తిప్పుతాను. ఏంటి సంగతి? కర్మరా బాబు, అసలు ఏం జరిగింది? నీకు ఎవ్వరు ఏం చెప్పి రేపు నాకు? చిట్టం ఏం చెప్పింది నీకు చెవులో? ఏం చెప్పలేదు. ఏం చెప్పలేదా? ఏ నేను చూసినావా? అబద్ధం ఆడతాను ఏం చెప్పలేదని. నేను చూడలేదు అనుకుంటానవా? చెప్పలేదే, నాకేం చెప్పలేదు. ఎందుకు అబద్ధం ఆడతాను? అట్లా కాదే, నిజంగా చిట్టమ్మ నాకు ఏం చెప్పలేదు. చెవులు అంతసేపు ఏం చెప్పింది? ఏం చెప్పలేదు, చెప్పకూడదు అని చెప్పింది. అంత తప్ప ఏం చెప్పలేదు. నేను నా కళ్ళతో చూసినా. అది చెవులా నీకు ముచ్చట చెప్పంగా నేను చూసినా. అదే నే చెవులా ఏం చెప్పకు అక్కకు అని చెప్పింది అంతే. ఆహా అది ఏం చెప్పక అక్క కంటే నువ్వు దాని మాట వింటావా? అంటే గంత దూరం వచ్చింది కథ. అబ్బా ఏమైంది మోహన్ అసలు? నువ్వు మెల్లగా మాట్లాడినంత మాత్రాన నేను కరుగుతానని అనుకోకు. నువ్వు ఖచ్చితంగా నన్ను మోసం చేస్తాను, నువ్వు ఎవరితోనో తిరుగుతాను.
నిజంగా చెప్తున్నా, నా తోడు నీ తోడు మన పిల్లలు కూడా ఉన్నారు, వాళ్ళ మీద ఒట్టేయమంట కూడా ఎత్తా గానీ నేను ఇంతవరకు వేరే వాళ్ళు నా బండి మీద ఎక్కించుకోలేదు నాన్న. సూపర్, మస్తు చెప్తాను. నా కళ్ళతో నేను చూసినా నువ్వు చిట్టమ్మతో మాట్లాడంగా నాకు అన్ని తెలుసు. నీ రాసలీలలు నాకు తెలియదు అనుకుంటానవా, నేను చూడలేదు అనుకుంటానవా? పిచ్చి గట్ల పట్టిందా? ఒకటే మగ్గు పట్టుకోను అదే అదే ఊరుతాను. అవును, నాకు పిచ్చే పట్టింది. అవును, అట్లా లేపుతున్నావు నాకు నువ్వు. ఏయ్ పిచ్చి పిచ్చి మాట్లాడకు. 2 రోజులు మాట్లాడతలేదు అంటే ఏదో దేని గురించి అలిగింది అనుకున్నా. ఇప్పుడు మాట్లాడేది ఇది అది అని మీద మాటలెత్తున్నావు నా మీద. మాటలు ఎత్తలేను, నేను చూసిందే మాట్లాడుతున్నా. చిట్టమ్మ నీకేం చెప్పిందో నాకు తెలవాలి. అవునా? నిజమేనే, నాకు అది ఏం చెప్పలేదే. బాబా ఏమన్నా యాక్టింగ్ చేస్తాడా? నాకు అదంత అవసరం లేదు. చిట్టమ్మ ఏం చెప్పిందో నాకు గది చెప్పాల ముందు గంతే. సిట్టమ్మ దాన్ని ఎందుకే నువ్వు ఇంతకు రానిస్తున్నావు? ఫస్ట్ అదేం చెప్పిందా నీకు? అబ్బా, నేను ఇంట్లోకి రానిస్తానే అవుతుందా? నువ్వు చెవులలో సరసాలాడినప్పుడు లేదా? చెవులు నాకు ఏం చెప్పలేదు. అదేమో మన మధ్యలో చిచ్చు పట్టి నీకు అట్లా మాట్లాడిందేమోనే. ఆహా, అవునా? మరి అట్లయితే అది చెప్పిన ముచ్చటేందో నాకు చెప్పు. అవునా? అది ఏం చెప్పలేదే, చెప్పకనే చెప్పింది. అది మెంటల్, అది రాని. గదే నేను అనేది కూడా గదే. చెప్పకని చెప్పిన ముచ్చటేందో నాకు చెప్పు. ఈ లొల్లి ఉండదు కదా. లేదంటే వా తట్టా బుట్టా చదువుకొని మా అమ్మగారింటికి పోతా. అట్లా కాదే, పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఏమనుకుంటారు చెప్పు. మనం లోపలికి మాట్లాడు. నువ్వు చెవులలో గుసగుసలు మాట్లాడినప్పుడు పిల్లలు గుర్తుకు రాలేదా? దాన్ని తీసుకొస్తా మరి నేను పోయి ఇప్పుడు. పో, తీసుకొచ్చి అది ఏం చెప్పిందో నాకు నిరూపి. అప్పుడు కానీ నేను నమ్మ. పోవాలంటే దాని దగ్గరికి పోకపోతే నన్ను ఓమంటాను మరి. అది మరదలు కానీ దాని దగ్గరకు పోతే ఏమనుకో, అసలే దాని మొగడు ఇంటికాడ లేడు. అదే 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 నీకు ఇక్కడ సందు దొరికింది. మొగోడు లేడు, మరదలు వరుస. నువ్వేం మాట్లాడినా చెల్లుతుంది అనుకుంటాను. ఇక నేను ఒక్క నిమిషం ఉండే. తీసుకొస్తా నువ్వు ఇక్కడ కూర్చో. నేను తీసుకొస్తా, అటు పోయి దీన్ని పట్టుకోనా కూర్చో. తీసుకురా పో, నడు. అట్లా కాదే, తీసుకురా పో, నిన్ను ఇచ్చిపెట్టేది పో, నడు. మళ్ళీ అబ్బా, నా దగ్గర నా విలేషాలు అది రాని చెప్తా. దాని సంగతి ఈయన సంగతి. రాసిట్టి నువ్వు రాసిట్టి. ఆహా, సొంత పెళ్ళాన్ని పట్టుకొని వచ్చినట్టు చేతులు పట్టుకొని తీసుకొస్తాను. అది కాదే మోనా. ఏది కాదు, నా కళ్ళ కట్టడు కనబడుతుంది. నీకు దండం పెడతాను, ఒక్క 2 నిమిషాలు ఆగే. నేను చెప్తా, నిజం చెప్పితే ఒక్క 2 నిమిషాలు ఆగవే. చిట్టం చెప్పు ఒక్కసారి. నువ్వు ఆ రోజు నాకు ఏం చెప్పినావు చెప్పు. చీ బావా, నీకు తెలియదా ఏం చెప్పిండు? అలాగే తల్లి దండం పెడతానే. మౌన ఒక్క నిమిషం అయిపోయింది, నా జీవితం అయిపోయింది. అమ్మో, నా గొప్ప పునిగింద్ర దేవుడు. ఆగే, ఏ మునగలేదు రాగే. ఎందుకు ఇట్లా చెప్తున్నావు చిట్టి? నువ్వు 1 నిమిషం నువ్వు ఏం చెప్పినావు చెప్పు. ఎందుకు ఇట్లా చెప్తున్నావు చెప్పు. తెలియదా బావా? దండం పెడతా చిట్టి, అదే విషయం చెప్పు. నాకు ఈ చెవులో ఏం చెప్పినావు అది చెప్పు. నేను చెప్తా నమ్మతలేదు. నువ్వు నాకు అబద్ధం చెప్తాను కదా. అది కరెక్ట్ గానే ఉన్నది. అది నీ విషయంలో క్లారిటీగానే ఉన్నది. నేనే నువ్వు ఆగే ఏమనంటే కొలా ఇస్తున్నావు. రాగు ఒక్క నిమిషం చిట్టి, దండం పెడతా. నా సంసారాన్ని ఆగం చేయకుండా కాల్చేత 2 పిల్లలు ఉన్నారు. చెప్పు, నువ్వు నాకు చెవులో ఏం చెప్పినావు చెప్పు. ఒక్క మాట చెప్పు, దండం పెడతా చిట్టి. చూడక చిట్టి, అది చూస్తుంది భయం అవుతుంది చిట్టి. దండం పెడతా చిట్టి. భయమట. భయం ఉన్నోడు గిట్నే చేస్తాడా? ఏం చేసింది నా మీద? చిట్టి చెప్పు చిట్టి. చిట్టి మాట్లాడు. నువ్వు మౌనంగా ఉంటుంది నిజంగా అనుకుంటుంది మౌన. అయ్యో కర్మరా బాబు. అది చెప్తలేదు, అది ఆలోచిస్తుందంటే నాకు అర్థమైంది. కానీ పోరగాళ్ళు రారా మనం రాగే. ఒక్క నిమిషం రాగే. ఇంకా అది పోయేటట్టున్నది. నువ్వు ఇంతగా నా సంసారాన్ని నిప్పులు పోయకు. నువ్వు ఏమైందో చెప్పు. దండం పెట్టు. చెప్పు ఏం చెప్పినవి చెప్పే. నోరు ఏ ఊకో బావా, నీకు తెలియదా? అమ్మలో అబ్బో, ఇది ఏందిరా? నీకు తెలియదా బావా? గాయంత మౌనా, నా పని అయిపోయింది. నా కథం పులి స్టాప్ పడ్డది నాకు. ఏంది బావా, అక్కుందని ఒప్పుకుంటలేవు కదా? ఒప్పుకోవచ్చు కదా.
వస్తే 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 నీ అమ్మ కడుపు మాట నేనే ఒప్పుకోవాలి. నీ దండం పెడతలే చెప్పే. ఏపో బావా. నీ సిగ్గు పాడగా ఇప్పుడు సిగ్గుపడే సిచ్యువేషన్ నానే. నాకు చచ్చిపోబు ధైర్యాన్ని. నాకు అర్థమైందంతా. నేను పోతా ఇక. మౌన 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 ఒక్క 2 నిమిషాలు మౌన ప్లీజ్. నేను మాట్లాడు ఒక్కటే 2 నిమిషాలు ప్లీజ్. చిట్టి ఏంది చిట్టిది? తను ఇప్పుడు పోతా అంటుంది. తను పోతే నా పరిస్థితి ఏంది ఒక్కసారి ఆలోచించవా ప్లీజ్? నా భార్య పిల్లలు లేకపోతే నేను బతకలేను చిట్టి. బతికున్నా వేస్తా చిట్టి. ఎందుకు ఇట్లా చెప్తున్నావు చెప్పు? దయచేసి నన్ను అర్థం చేసుకో. వాళ్ళు కనుక ఇప్పుడు పోతే నేను బతికున్న శవం లెక్కనే. ఒక్కసారి ఆలోచించు చిట్టి. ఉత్తగా నా సంసారంలో పుల్ల లేక చిట్టి. నీ సంసారం ఆగమైందని చెప్పి నా సంసారం కూడా అన్యాయం చేస్తే ఎట్లా చెప్పు? దానికి ఏదేదో చెప్పినావు, దానికి అనుమానం రేకెత్తించినావు. ఆ అనుమానం నేను చచ్చేదాకా తను పోయేదాకా అస్సలు పోతుందా? ఉత్తగా మమ్మల్ని విడదీసిన పేరు నువ్వు పెట్టుకో. ఇప్పటికైనా నిజం తెలుసుకో. జర మమ్మల్ని కలిపే ప్రయత్నం చేయగాని ఇట్లా ఇద్దరు విడిపోవడానికి కారణం మాత్రం కాదు చిట్టి. దండం పెడతా. ఇక నేను ఇంతకు మించి నేను ఏం చెప్పలేను. ఒకవేళ కనుక తను వెళ్ళిపోతే నా చావుకు మాత్రం నువ్వే కారణం. ఇక నేను ఇంతకు మించి నేను ఏం మాట్లాడలేదు. అయ్యో గంత మాట నాకు బావా. అక్క అసలు బావ తప్పేం లేదక్క. మీరిద్దరు కలిసి ఉంటుర్రు అని నేనే చిచ్చి పెట్టినక్క. చాలా మంచోడక్క బావ. నాకంటే నీకే తెలుసు కదక్క ఎక్కువ బావ మంచోడని. అసలు ఆ రోజు బండి మీద కూడా ఏ అమ్మాయిని ఎక్కించుకోలేదక్క. మీరిద్దరు మంచిగా కలిసి ఉంటుర్రు అని నేను ఓర్వలేక ఇట్లా చెప్పినక్క. అసలు బావ తప్పేం లేదక్క. బావ మంచోడక్క. ఏ అమ్మాయితో తిరగలేదక్క బావ. నాకు ఒక పాడుబుద్ధి ఉందక్క. నేను అందరికి చిచ్చి పెట్టించి వాళ్ళు గొడవ పడితే నేను సంతోషపడతా. అట్లనే మీకు కూడా సరదాగా అట్లే ఏదో సరదాకి ఇట్లా చేసినా కానీ ఇంత పెద్ద గొడవ అవుతుందని నేను అనుకోలేదక్క. తప్పైంది, నన్ను క్షమించక్క. క్షమించు అనడానికి నువ్వు చేసింది చిన్న తప్పు అనుకుంటానవా? బంగారం అసలు నా భర్త మీద లేనిపోని నిందలేసినావు. నా మనసంతా ఖరాబ్ చేసి నా సంసారాన్ని ఆగం చేయాలని చూసినావు. నీ సంసారం ఖరాబ్ అయిందని మంది సంసారం ఖరాబ్ చేసుడు కరెక్ట్ కాదు. అర్థమైందా? ఇద్దరు పిల్లలు ఉన్నారు కాబట్టి వదిలేస్తాను. భర్త లేని ఆడది కదా, ఎందుకు గొడవ పెట్టుడు అని సప్పుడే కోకున్నా. ఒక్క మాట కూడా నిన్ను అనలే. అదే దాని తప్ప తెలుసుకుంటా అనుకున్నా. కానీ ఈ రోజున నా సంసారాన్ని ఆగం చేయాలని చూసినావు. ఇంకోసారి నాకు గనబడకి ఇక్కడ నడివిక నుంచి ఆగో. ఆ రోజు నా భర్త చెవిలో ఏం చెప్పినావో చెప్పిపో. ఇదే జరిగిందక్క. పోయిక నుంచి. ఏమండి, నన్ను క్షమించండి. అదేదో చెప్పిందని దాని మాటలు నమ్మి మిమ్మల్ని అనవసరంగా నేను బాధ పెట్టిన. ఇన్ని రోజులు మన సంసారంలో ఏ రోజు మీరు నన్ను ఒక మాట అనలేదు. అంతా తెలిసి కూడా నేను చెప్పుడు మాటలు పట్టుకున్నా. నన్ను క్షమించండి. ఏం పర్లేదు మౌన, అదేం లేదు మౌన, నువ్వేం బాధపడకు. అయినా నీ తప్పేం లేదు. తను చెప్పింది నువ్వు నమ్మినావు. చూసినావా, చెప్పిన మాటలు వింటే సంసారాలు ఎట్లా ఊలిపోతాయో. మనం కళ్ళతో చూసిందే మనం నమ్మకూడదు మౌన. అలాంటి నువ్వు చెప్పిన మాటలు విని ఇంత దూరం అయింది. ఒకవేళ నిజంగా నువ్వు వెళ్ళిపోతే నా పరిస్థితి ఏమో, మన పిల్లల భవిష్యత్తు ఏమో. ఇప్పటికైనా తెలుసుకున్నావు, నాకు అదే చాలు మౌన. సారీ అండి. మీరు ఎక్కడ నాకు దూరం అవుతారో అన్న భయంతో నేను మిమ్మల్ని బాధ పెట్టిన. చెప్పుడు మాటలు వింటే ఇంత ఘోరంగా సంసారాలు ఖరాబ్ అవుతాయని నాకు ఇప్పుడే అర్థమైంది. సుషిరవుల్లా చెప్పుడు మాటలు ఎంత దూరం తీసుకొచ్చినాయో. మీ చుట్టుపక్కల కూడా గిసొంటోళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళను దరిదాపులో కూడా రానియకుర్రి. ఎందుకంటే ఇసొంటోళ్ళు సంసారాలు నాశనం చేస్తారు. దయచేసి చెప్తున్నా, ఇలాంటివి చెప్పే ముందు మీకంటూ ఒక ఫ్యామిలీ ఉందన్న విషయం మర్చిపోకండి. చెప్పుడు మాటలు విని ఆవేశంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి.